మండల సమావేశానికి మహిళా సర్పంచ్లను బదులు వారి భర్తలు హాజరయ్యారు. బయటకు పంపించాలని ఇతర పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సభలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో సభలో గందరగోళం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి జయశ్రీ అధ్యక్షతన సర్పంచ్లు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మండల సమావేశానికి ముఖ్య అతిథిగా కలవకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ పాల్గొన్నారు. సమావేశంలో సర్పంచ్లతో పాటుగా మహిళా భర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారుల శాఖల వారీగా ప్రగతి నివేదికలను చదువుతుండగా బీఆర్ఎస్ సర్పంచ్ కొండల యాదవ్ అభ్యంతరం తెలిపారు. ప్రజాప్రతినిధులు కాని వారు సభ నుంచి బయటకు వెళ్లాలన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదానికి దిగి బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమావేశానికి వచ్చారు. ఎమ్మెల్యే రాకముందు బయటకు వెళ్లిన వారు ఎమ్మెల్యేతో పాటు లోపలికి వచ్చారు. దీంతో సర్పంచ్ల కొండల్ యాదవ్, శ్రీనివాసులు, రమేష్ అభ్యంతరం తెలిపారు. సర్పంచ్లు కాని వారు బయటకు వెళ్లాలంటూ డిమాండ్ చేశారు. దీంతో వారి మధ్య మరొకసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో వెల్దండ సీఐ రఘువీరారెడ్డి జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయినా మహిళా సర్పంచ్ల భర్తలు మాత్రం సభ నుంచి బయటకు వెళ్లలేదు. సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, మరొకమారు సంఘటనలు జరగకుండా చూడాలంటూ ప్రత్యేక అధికారి జయశ్రీకి ఎమ్మెల్యే సూచించారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష చేపట్టారు. ఏముంది సర్పంచ్ దీంట్లో రిపోర్టర్స్ అలౌ చేస్తారు కదా, మరి వాళ్ళు చేసినాక వాళ్ళు చేసిన తర్వాత ఎవరు వచ్చి కూర్చున్నా కూడా వెనకాల కూర్చుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇక్కడ కూర్చొని అయితే చేయలేరు. వేరే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది వస్తున్నారు, అందరు కలవ ఉంటారు. అంటే ఇప్పుడు సర్పంచ్ కావాలి కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అలా అంటే గతంలో మస్తు వచ్చేసేసి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో మనం పరిగణలోకి తీసుకోలేదు. విత్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే ఇక్కడ ఎవరు స్పెషల్ ఆఫీసరు వీళ్ళతో ఎవరైనా ఇంకా జనరల్ పబ్లిక్తో కూడా ఇష్యూస్ ఉంటే ఇంకొకరిని బెదిరించుకోవడం అవసరం లేదు, బలాబలాలు చూయించుకునేది కాదని చెప్పేసి మీకు మేము మనవి చేస్తూ ఎండింగ్లో పోయేటప్పుడు ఇది అయిపోయిన తర్వాత గ్రామంలో ఏమేమి ఇష్యూస్ జరుగుతాయి అవన్నీ తెలుస్తుంది. రెస్పెక్ట్ ఎవరికి ఇస్తున్నాం ఏదని కాదు, బాధ్యత కానీ. ఇందులో వచ్చేసేసి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో మనం పరిగణలోకి తీసుకోలేదు. విత్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే ఇక్కడ ఎవరు స్పెషల్ ఆఫీసరు వీళ్ళతో ఎవరైనా ఇంకా జనరల్ పబ్లిక్లో కూడా ఇష్యూస్ ఉంటే ఇంకా మేము తీర్చడానికి రెడీ ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం తరఫున చెప్తే టైం దొరికితే మాట్లాడడానికి అవకాశం ఇవ్వచ్చు. ఈ చట్టాలన్నీ మనం చేసుకున్నటువంటివి, మన పరిధిలో ఉన్నటువంటివి. ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరొకరిని బెదిరించుకోవడం అవసరం లేదు, బలాబలా చూయించుకునేది కాదని చెప్పేసి మీకు నేను మనవి చేస్తూ ఎండింగ్లో పోయేటప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ ఉన్నప్పుడు మీరు ఒక సర్క్యులర్ ఎవరు అటెండ్ చేయాలనేది ఈరోజు తెలియక ఎవరెవరు వచ్చి ఉంటారో ఎవరు రాకపోయేటప్పుడు కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, కొంతమంది ఉంటే చేస్తుంటారు. అయితే మీరు నెక్స్ట్ మీటింగ్ విదిన్ 45 డేస్లో మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇది చేయాలి. మా కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను మేమేం చేస్తాము, నేను ఎమ్మెల్యేగా
ఒక బాధ్యతతోటి అన్ని అటెంప్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని చేయకపోవచ్చు. మీరు కోయిన్సైడ్ అయినట్టుగా 2-3 మండల్స్ 3 మండల్స్ ఉన్నాయి. ఒకేసారి తిరగాలంటే ఒకేసారి చేయలేకపోవచ్చు. ఒక దగ్గర ఎక్కువ టైం కూడా అయిపోతుంది. అందుకని మీరు ఈ సర్క్యులర్ నెక్స్ట్ పంపించినప్పుడు సర్పంచ్లకు మీరు మళ్ళీ సర్వసభ్య సమావేశం మీరు ఏదైతే పెడతారో దాంట్లో చాలా క్లారిటీతోటి మీరు క్లారిటీతోటి సర్క్యులర్ వాళ్ళు ఇచ్చినట్లయితే వాళ్ళు వస్తారు. మీరు దయచేసి కూర్చున్న వాళ్ళు లేవడం ఒప్పుకోవడం రావడం కాకుండా నేనేం చెప్పానంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారంటే తప్పేం లేదు ఒక మాట. ఇప్పుడు ఒక సర్పంచ్ ఏం చేశారు, ఫోన్ తీసుకున్నాడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయనకేమో వచ్చి సాకు వస్తుంది.